హాయ్! హలో! వెల్కమ్ టు వీకే క్రికెట్. సో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మరి కొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతుంది. సో, మరి టీమ్‌లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎలా ఉండబోతుంది? అని వీడియోలో మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌లీ సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. రేపు రోహిత్ ఆడాలా? వద్దా? ఉంటాడా? ఉండడా? అని. గిల్ ఉంటాడా? ఉండడా? అని. నా దృష్టిలో అవన్నీ యూజ్‌లెస్ అవన్నీ. ఇప్పుడు ఒకవేళ ఈ ఫోర్త్ టెస్ట్ గెలిచుంటే ఎవరు రోహిత్ శర్మని ఆడాలా వద్దా అని కామెంట్ చేసేవారు కాదు. గెలుపు మీద సంబరపడేవాళ్ళు. గెలిచిన వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు గంతే. అదే గాని రోహిత్ క్వెషన్‌ని ఎవరు క్వెషన్ చేయకపో. అదే ఇప్పుడు ఓడిపోయేసరికి అందరూ రోహిత్ శర్మ డ్రాప్ కావాలే అంటాళ్ళు. సో, తనొక్కడే ఆడకుండా అందరూ పెర్ఫార్మ్ చేసిండంటే అది లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ అన్నాక చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఎక్సెప్ట్ జైస్వాల్, నితీష్, వాషి. వాళ్ళు తప్ప ముగ్గురు అందరూ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్. అఫ్‌కోర్స్ పంత్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ బా ఆడాడు. సో, ఆహ్, ఆల్‌మోస్ట్ అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. మరి ఒక రోహిత్‌ని డ్రాప్ చేస్తే బాగుండదు. సో, ఐ థింక్ దే విల్ గో ద సేమ్ టీమ్. ఆహ్, ఆస్ట్రేలియా విషయానికొస్తే వాళ్ళు ఒక చేంజ్ చేసిళ్ళు. అదే మిచెల్ మార్ష్‌ని డ్రాప్ చేసిళ్ళు. మిచెల్ మార్ష్ డ్రాప్‌లో ఒక కొత్త ప్లేయర్ వెబ్‌స్టో ఏమో కొత్త ప్లేయర్ వస్తున్నారు. ఆహ్, అంతే. వాళ్ళ తరపు నుంచి అదొకటే చేంజ్. సో, ఇక ప్లానింగ్స్ గురించొస్తే ఆహ్, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అట్‌లీస్ట్ ఒక 120 ఓవర్స్, 130 ఓవర్స్ ఆడితే బావుంటది. ఆహ్, అట్‌లీస్ట్ వన్ డే, వన్ డే సె వన్ డే ఆడి సెకండ్ డేలో ఫస్ట్ సెషన్ వరకు ఆడాలి. ఆహ్, బౌలర్స్ కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టయితది. ఇప్పుడు టీమ్‌లో గూడా ఒక చేంజ్ ఉండబోతుంది. అదే ఆకాష్‌దీప్‌కి ఇంజ్యూరీ కాబట్టి హర్షిత్ రాణా వచ్చే అవకాశాలున్నాయి. సో, అదొక చేంజే ఉంటది. ఇక ఈ ప్లాన్స్ గురించొస్తే ఒకవేళ రోహిత్ ఆడితే ఆడాలి. రోహిత్ కొంచెం ఎంత ఎక్కువ సేపుంటే అంత మంచిది క్రీజ్‌లో. ఆహ్, కొంచెం ఆహ్, చాలా టైమ్ స్పెండ్ చేయాలి క్రీజ్‌లో. కొంచెం కమిన్స్‌నికి ఊకే పదే పదే కమిన్స్‌కి ఔట్ కాకుండా చూడాలి. కెప్టెన్సీ విషయం గూడా కొంచెం అటాకింగ్ ఫీల్డ్ సెట్ జేయడం, బౌలర్స్‌ని రొటేట్ జేస్తూ ఉండడం, ఫీల్డర్స్‌ని ఇంకా అటాకింగ్ అవసరం చూడాలి. అవన్నీ చూడాలి. ఇంకా జైస్వాల్ ఆహ్, ఈ మ్యాచ్‌లో గూడా బా ఆడాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడినట్టు. కొంచెం పేషెన్స్ గేమ్. ఆ నర్వ్‌ని ఓకే. హెడ్‌ని హోల్డ్ జేయాలి. కేఎల్ రాహుల్ కమ్‌బ్యాక్ ఇస్తారనుకుంటాన్నా. ఆహ్, వి నో దట్ ఈస్ ఎ క్లాస్ ప్లేయర్. సో, తన మీద ఊకే పొజిషన్ చేంజ్ చేయకుండా వన్ డౌన్‌లో పొజిషన్ ఫిక్స్ జేసి కొంచెం కమ్‌బ్యాక్ గావాలి కేఎల్ రాహుల్‌కి. ఇంకా విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ చూడాలి మరి ఈ టెస్ట్ మ్యాచ్‌లోన ఆస్ట్రేలియన్ క్రౌడ్‌కి ఏమన్నా రివెంజ్ ఇస్తారా అని. ఐ హోప్ ఇస్తారనుకుంటాన్నా. కొంచెం ఆ కవర్ డ్రైవ్ ఆడకుండుంటే ఇట్ విల్ బి బ్యాక్ అనుకుంటాను. ఇక రిషబ్ పంత్ కొంచెం స్టడీ ఇన్నింగ్స్ ఆడాలి. ఆహ్, సెకండ్ సెషన్‌లో ఆడినట్టు కొంచెం అటాకింగ్ పోకుండా కొంచెం బాల్స్‌ని చేస్తూ కామ్‌నెస్ కావాలి. ఇంకా నితీష్ ఆహ్, వి నో హి విల్ డూ వెల్. ఆహ్, సెకండ్ ఇన్నింగ్స్‌లో టక్కున ఔట్ అయినా ఈ ఈ మ్యాచ్‌లో మంచిగా కమ్‌బ్యాక్ ఇస్తారనుకుంటున్నా. ఇంకా వాషింగ్టన్ సుందర్ ఓకే. జడేజా ప్లేస్‌లో ఏమన్నా గిల్ వస్తారా అనే క్వెషన్స్ కూడా ఉన్నాయి గానీ, ఐ థింక్ జడేజాతోని కూడా ఎళ్తారు. జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బా ఆడిండు. సో, మరి చూడాలి. ఒకవేళ జడేజాని డ్రాప్ చేసి గిల్‌ని తెస్తారా? ఆహ్,
మళ్ళా గిల్ తెస్తే మళ్ళా కేఎల్ రాహుల్ పొజిషన్ షిఫ్ట్ అయితది. ఆహ్, ఐ థింక్ దే విల్ గో విత్ జడేజా. బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా అన్ని ఓవర్లేయడం చాలా ఇండియాకే హానికరం అని జెప్పాలే. ఒక ఎండ్ నుంచి సపోర్ట్ గావాలే. ఆఫ్‌కోర్స్ సిరాజ్ ట్రైయింగ్ వెల్. ఇప్పుడు హర్షిత్ రాణా గూడా కొంచెం వికెట్స్ తీసే ప్రయత్నం జేయాలే. సిరాజ్ ట్రైయింగ్ వెల్. బట్ తనకి వికెట్స్ దొరకట్లే. ఆహ్, ఇంకా ఆస్ట్రేలియాను శామ్ కోటాస్‌ని టక్కున ఔట్ జేయాలే. ఎంత టక్కున ఔట్ జేస్తే అంత మంచిది. ఇక ఉస్మాన్ ఖవాజాని గూడా టక్కునే పంపియాలే. స్మిత్, లాబుషేనే వీళ్ళిద్దరూ కొంచెం టార్చర్ పెడతాంటారు. ఇరిటేషన్ తెప్పిచ్చేట్టు జేత్తరు. సో, వాళ్ళని గూడా టక్కున పంపియాలే. ఇక మన హెడ్‌ఏక్ వత్తది. ట్రావిస్ హెడ్ వస్తాడు. సో, ట్రావిస్ హెడ్‌ని ఒక మ్యాచ్‌లో పెర్ఫార్మ్ చేయలేదని మర్చిపోవద్దు. తనని గూడా టక్కున ఔట్ జేయాలే. ఇంకా మళ్ళా ఈ అలెక్స్ క్యారెన్‌ని, కమిన్స్‌ని వీళ్ళందరిని ఎంత టక్కున ఔట్ జేస్తే అంత మంచిది. వీళ్ళ పార్ట్నర్‌షిప్స్ బిల్డ్ జేస్తాళ్ళు. ఆ పార్ట్నర్‌షిప్ బిల్డ్ జేయకుండా చూడాలి. సో, వాళ్ళ బ్యాటింగ్‌కు, మన బ్యాటింగ్‌కు తేడా ఏందంటే వాళ్ళు పార్ట్నర్‌షిప్స్ బిల్డ్ జేయగలుగుతాళ్ళు. మన వాళ్ళు పార్ట్నర్‌షిప్ బిల్డ్ జేయలేకపోతాళ్ళు. వాళ్ళు అగ్రెసివ్ ఆడతారు. మనోళ్ళు అగ్రెసివ్ ఆడలేకపోతాళ్ళు. సో, 2 మేజర్ చేంజెస్. వాళ్ళు బౌలింగ్ ఏస్తుంటే ఈ బౌలింగ్ పిచ్చా అన్నట్టుంది. మనోళ్ళు బౌలింగ్ ఏస్తుంటే ఇదేంది ఇంత ఫ్లాట్ పిచ్ ఉన్నట్టుంది. ఆహ్, సో, చూడాలి మరి. సిడ్నీ పిచ్ ఫ్లాట్ పిచ్ అంటాళ్ళు. ఆహ్, చూడాలి మరి టాస్ గెలిస్తే బ్యాటింగ్ జేయాలని కోరుకుంటున్నా. ఐ హోప్ ఇండియా హావ్ టు గెట్ ఫస్ట్ బ్యాటింగ్. ఆహ్, మరి రేపు మ్యాచ్ 4:30 స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫోన్‌లో అయితే స్టార్ స్పోర్ట్స్ యాప్‌లో ఫ్రీగా చూడొచ్చు. సో, రేపేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అని మళ్ళీ మ రేపు మాట్లాడుకుందాం. సో, ఐ యామ్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.